నమస్తే భయ్య. వెల్కమ్ టు ఉస్తాద్ అప్డేట్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటో ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. సుకుమార్. ఈ పేరు ఒక కథ, ఒక భావం, ఒక రెవల్యూషన్, ఒక మ్యాథమెటిక్ లెక్చరర్ మనసును తుడిచే కథలు రాశారు. ఆర్యతో ప్రేమని, పుష్పతం మాసం. సుకుమార్ గారు 1970లో మట్టపారులో పుట్టారు. నెంబర్స్ తో డాన్స్ చేసే లెక్చరర్. సినిమాలో ఎమోషన్ తో మ్యాజిక్ చేశారు. కాకినాడలో 7 ఇయర్స్ పండించిన ఫార్మల్స్ ని వదిలేసి దిల్ హనుమాన్ జంక్షన్ లాంటి ఫిలిమ్స్ లో అసిస్ట్ చేశారు. 2004లో ఆర్యతో డైరెక్టర్ గా తెలుగు సినిమాని షేక్ చేశారు. తన 9 ఫిలిమ్స్, హిట్స్, ఫ్లాప్స్, బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఈ 5 మినిట్స్ లో చూద్దాం. రెడీయా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జర్నీ స్టార్ట్ చేద్దామా? సుకుమార్ గారి సినిమా ఒక క్యాన్వాస్. ప్రేమ, ధైర్యం, రెబలియన్ అన్ని రంగులు. తన 9 ఫిలిమ్స్ చూద్దాం. సుకుమార్ గారి ఫస్ట్ మూవీ ఆర్య. ఈ మూవీని 2004లో రిలీజ్ చేశారు. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది దిల్ రాజు గారు. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 4 కోట్లు. ఈ మూవీ కలెక్ట్ చేసింది 30 కోట్లు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ కొట్టారు. తన సెకండ్ మూవీ జగడం 2007లో రిలీజ్ చేశారు. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది ఆదిత్య బాబు గారు. 5 crores పెట్టి మూవీ తీస్తే 10 crores కలెక్ట్ చేసింది. రామ్ పోత్నేని రెబలియన్ ఫ్లాప్ అయిన కల్ట్ క్లాసిక్ మూవీ. రేటు 2009లో రిలీజ్ చేశారు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది కూడా ఆదిత్య బాబు గారే. 20 కోట్లు పెట్టి మూవీ తీస్తే 25 కోట్లు కలెక్ట్ చేసింది. అల్లు అర్జున్ గారి డార్క్ లో తో సెమీ హిట్ కొట్టు. నెక్స్ట్ మూవీ వచ్చేసి 100% లో. ఈ మూవీని 2011లో రిలీజ్ చేశారు. అల్లు అరవింద్ గారు ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీని 11 crores బడ్జెట్ పెట్టి తీస్తే 36 crores కలెక్ట్ చేసింది. నెక్స్ట్ మూవీ వచ్చేసి వన్ ఇన్ ఒకనే. ఈ మూవీ 2014లో రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన వారు 60 to 70 crores పెట్టి బడ్జెట్ తీస్తే 29 crores కలెక్ట్ చేసింది. ఈ మూవీ అప్పుడు ఫ్లాప్ అయిన ఈ టైంలో అయితే మాస్టర్ పీస్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి నానపురంతో 2016లో రిలీజ్ చేశారు. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది BVSN ప్రసాద్ గారు. 50 crores బడ్జెట్ పెట్టి తీస్తే 82 crores కలెక్ట్ చేసింది. జూనియర్ ఎన్టీ గారితో ఎమోషనల్ హిట్, హార్ట్ ని టచ్ చేసింది భయ్య. నెక్స్ట్ మూవీ రంగస్థలం 2018లో రిలీజ్ చేశారు. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన వారు మైత్రి మూవీ మేకర్స్. 60 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తే 216 కోట్లు కలెక్ట్ చేసింది. రామ్ చరణ్ తో ఇండస్ట్రీ. నెక్స్ట్ వచ్చేసి పుష్ప ది రైస్. ఈ మూవీ 2021లో రిలీజ్ చేశారు. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది కూడా మైత్రి మూవీ మేకర్స్. 200 కోట్ల బడ్జెట్ తో తీస్తే 360 కోట్లు కలెక్ట్ చేసి సెమీ హిట్ గా ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి పుష్ప 2 ద రూల్. ఈ మూవీ 2024లో రిలీజ్ చేశారు. ఈ మూవీని కూడా మైత్రి మేకర్స్ ప్రొడ్యూస్ చేసింది. 500 బడ్జెట్ పెట్టి తీస్తే 1870 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ ఎంత విధ్వంసం క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసి భయ్య. సుకుమార్ గారు ఒక కథాకారుడు, ఒక సైంటిస్ట్. తన గ్రే క్యారెక్టర్స్, లేయర్డ్ స్క్రీన్ ప్లేస్ తో సినిమాని రీడిఫైన్ చేశారు. ప్రొడ్యూసర్ గా కుమారి 21F ఉప్పెన విరూపాక్షతో యంగ్ టాలెంట్ ని లిఫ్ట్ చేశారు. ఫిలింఫేర్, నంది అవార్డ్స్, 100 to 50 crores నెట్వర్క్. సుకుమార్ ఈజ్ ఎ బ్రాండ్. తన స్టోరీస్ మనసుని, మాస్ ని రూల్ చేస్తారు. సుకుమార్ గారు మ్యాజిక్ ని, హార్ట్స్ ని టచ్ చేసిందా? మీ ఫేవరెట్ ఫిల్మ్ ఆర్యనా, పుష్పనా? కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఇంకో టాలీవుడ్ స్టోరీ కోసం వెయిట్ చేయండి.